మా నాన్న మా 3 ఏకర్స్ భూమినైతే సవకైతే నాటారండి. పాండిచ్చేరి నుంచి అయితే మొక్కలు తెప్పించుకున్నారనమాట. మా ఊరికి చేరడానికైతే మొక్కకి రూ. 3 పడ్డాయన్నమాట. పొలంలో నాటడానికైతే ఇంకో రూ. 1 పడింది. ఎకరానికి వచ్చేసి 3200 మొక్కలైతే నాటాము. ప్రజెంట్ వచ్చేసి ఇప్పటికి 8 మంత్స్ అయితే అయిపోతుందండి. ఒక పిరికిడి నిండా ఉందన్నమాట. నా పిరికిడి అంటే కొంచెం చిన్నగానే ఉందిలేండి. సో ఎత్తు వచ్చేసి 20 అడుగుల వరకు వెళ్ళిపోయిందండి. మా చుట్టుపక్కల ఎక్కడా కూడా సవకైతే ఎవరు నాటలేదండి. ఆల్మోస్ట్ అందరూ జామాయిలే నాటారనమాట. సో నానేంటంటే ఆలోచించి ఇలా జామాయిలు నాటితే కంటిన్యూస్గా భూమిలో ఉంచాల్సి వస్తుందేమో, ఇలా మళ్ళీ తీపిచ్చినా మనకు కొంచెం ఖర్చు అవుతుందని అయితే ఆలోచించారనమాట. వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా సవకైతే నాటండి, ఈ సవక వేర్లతో సహా తీసుకెళ్తారు. 3 ఇయర్స్కి అయితే మీకు మంచి సైజ్ 3 ఇయర్స్కి వస్తే 3 ఇయర్స్కి కటింగ్ ఉంటుంది, లేదా 4 ఇయర్స్కి అయితే కటింగ్ ఉంటుందని అయితే చెప్పారండి. తర్వాత యాజ్ యూజువల్ ఇంతకుముందు మా నాన్న ఏ పంటలు అయితే పండించారో ఇంకొంచెం భూమిలో ఎరువునైతే చల్లుకొని మళ్ళీ పంటలు అయితే వేసుకోవచ్చు అని అయితే చెప్పారండి. సో ఇలా ఇక్కడ చూడండి, ఇలా పురుగు ఏదో ఇలా చేస్తుందండి. ఒక్క చెట్టుకి ఒక చోటే కాదనమాట, చాలా చెట్లకైతే ఇలా అయిందండి. బట్ మేము వేరే వాళ్ళని అడిగాము, అడిగితే మా చెట్లకు అలా లేదు అన్నారు. సో ఇదేదో కొత్త పురుగు వచ్చిందనమాట. సో నెట్లో కూడా సెర్చ్ చేసామండి, బట్ మాకు ఎక్కడ ఏం తెలియలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనికి ఏది యూజ్ చేయాలి అనేది కూడా మాకు అంత క్లారిటీ లేదనమాట. ఇక్కడ వచ్చేసి ఒక బుజ్జి పక్షి అయితే గూడు కట్టుకుందనమాట. సో మేమైతే దాన్ని తీసేయట్లేదు, వదిలేసాను నేనైతే. అండ్ ఇది వచ్చేసి మా నాన్న నాటిన తర్వాత వీక్లీ వన్స్ అయితే వాటర్ ఇచ్చారండి, ఒక 2 మంత్స్ వరకు. తర్వాత కొంచెం హైట్ అనమాట, ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ అట్లా చిన్న చిన్న మొక్కలే కదండి. సో కొన్ని రోజులు అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మంత్లీ వన్స్ అయితే వాటర్ ఇస్తున్నాము. వేరే వాళ్ళు ఏం చెప్పారంటే అసలు వాటర్ ఇవ్వాల్సిన అవసరమే లేదని చెప్పారు. మేము వాటర్ ఇవ్వకుండా ఒక 1 మంత్ సైలెంట్గా ఉన్నామా, పైనుండే ఒక 20 అడుగుల ఎత్తు వెళ్ళిపోయింది కదా చెట్టు, అదైతే వంగిపోయిందనమాట. సో ఇట్లా వంగిపోతుంది ఏంటండి అని కొంచెం యూరియా పాస్పెట్ కూడా వేసామండి. వేసాక ఇంకొంచెం ఎక్కువ వంగిపోయినట్టు వాడిపోయినట్టు అనిపించింది అనమాట మాకు. సో వెంటనే ఇక్కడ మినగల్లు దగ్గర వేరే వాళ్ళు వేస్తున్నారంటండి. నాన్న ఇంకా వెళ్ళి అక్కడికి ఆ రైతుతో మాట్లాడి కనుక్కొని అయితే వచ్చి మళ్ళీ అయితే వాటర్ అయితే వేశారండి. ఇప్పుడైతే బాగుంది. బట్ ఈ పురుగు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఈ పురుగు ఇలా చేస్తుందనమాట. కొంచెం ఎక్కువగా తిన్న చోటైతే ఆ కర్ర అయితే విరిగిపోయింది. సో అలాంటివి నేను చూపిద్దాం అనుకున్నాను, బట్ నాకైతే టైం సరిపోలేదు. ఇప్పుడైతే రీసెంట్గా పందులు కూడా వస్తున్నాయి తోటలోకి. సో కొంచెం ఇలా సవకలో ఎలా ఉంటుందంటే బాగా నీడలా ఉంటుంది కదండి. సో లోపలికి వెళ్ళడానికి కూడా నాకైతే ధైర్యం సరిపోలేదన్నమాట. సో ఫైనల్గా అయితే ఇవాళ వచ్చేసి మా సవక తోటనైతే వీడియో అయితే చూపిస్తున్నాను. మాది అంటున్నాను అనుకోవద్దండి, మా నాన్నది. సో మా నాన్నది అన్న మాదన్న ఒకటే కాబట్టి సో అలా అంటున్నాను అనమాట. ఇలా అయితే ఒక 8 మంత్స్ వరకు అయితే కొమ్మలు కట్ చేయలేదండి. అసలు లోపలికి వెళ్ళడానికి అయితే చాలా కష్టమైపోయిందనమాట. సో ప్రజెంట్ అయితే కొమ్మలు కట్ చేశాక కొంచెం పర్లేదు, అంటే నా హైట్ వెళ్ళొచ్చు అనమాట. ఒక 5 అడుగులు 5.5 అడుగుల వరకు నీట్గా లోపల వెళ్ళొచ్చు అనమాట. కొంచెం హైట్ ఉండే వాళ్ళకైతే కష్టంగానే ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఈ చెట్టుని ఏ పురుగు తింటుంది, ఏది యూజ్ చేస్తే పోతుంది అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇలా మా పొలాన్ని చూపించడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. సవకేసాక వేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పారు, బాగానే అనిపించింది అనమాట. వేసాక కొంచెం బాధేసింది. ఇంతకుముందు అయితే మా నాన్న నీట్గా గెన్సిగడ్డలు, వేరుశనగ, మొక్కజొన్న, చెరుకు ఇలా అయితే వేసేవారనమాట.